ఫ్రెండ్స్, ఎటువంటి ఖర్చు లేకుండా రూపాయి కూడా మన జేబులోంచి ఖర్చు కాకుండా మనం ప్రయాణాలు కానీ మన అవసరాలు కానీ తీర్చుకుంటే ఎంత బాగుంటుందో కదా. మనం చాలా వరకు ఇలాంటి ఆలోచనే మన మెదళ్ళలో వస్తూ ఉంటుంది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వాలు లేదా సైంటిస్టులు కూడా ఆ దిశగా అనేక ప్రయత్నాలు చేస్తున్న సంఘటనలు మనము చూస్తూ ఉంటాం. ఇవాళ మనము అనుభవిస్తున్న ఈ టెక్నాలజీ అంతా కూడా ఇటువంటి ఆలోచనల మధ్య వచ్చిందే. అదే తరహాలో ఇప్పుడు కొత్తగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైళ్లను కూడా మన ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. హైడ్రోజన్ అంటే కేవలం నీటి ఆధారితంగా నడిచే రైళ్ళు. అంటే నీళ్లు పోస్తే మనం ఏదైతే వాహనానికి పెట్రోల్ పోస్తున్నామో అలాంటి పెట్రోల్కు బదులుగా కేవలం ప్రకృతిలో ఉచితంగా లభించే నీరును మాత్రమే పోస్తే బండి నడుస్తుంది, వాహనం. అలాంటి టెక్నాలజీ కూడా ఉందా అని మనం ఆశ్చర్యపోవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపు దీని మీద అనేక ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రయోగాల ఫలితంగానే దాదాపు చాలా దేశాల్లో కూడా ఇటువంటి తరహా రైళ్లను వాహనాలను అభివృద్ధి చేయడం జరిగింది. అదే తరహాలో మన భారత ప్రభుత్వం కూడా దాదాపు హైడ్రోజన్ అంటే ఈ వాటర్తో నడిచే నీటితో నడిచే రైళ్లను 2024 డిసెంబర్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఈ హైడ్రోజన్ ఇంధనం సెల్ ఆధారిత రైళ్లుగా మార్చి మొదట ట్రయల్ రన్ను డిసెంబర్ 2024లో ప్రారంభమై మార్చి 31, 2025 నాటికి ఈ రైలు అధికారికంగా సేవలను ప్రారంభించడాని కోసము జరిగింది. ఈ యొక్క రైళ్లను మన భారత ప్రభుత్వం తమిళనాడులోని చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రైలుగా ఈ యొక్క టెక్నాలజీని కూడా ప్రపంచం విశ్వసిస్తోంది. అదేవిధంగా భారతదేశం యొక్క రైలు దాదాపు తయారు చేస్తున్న రైలు 1200 హార్స్ పవర్ HP సామర్థ్యంతో రూపొందించబడింది. ఇది జర్మనీ, చైనా, ఫ్రాన్స్ మరియు బ్రిటన్లలోని హైడ్రోజన్ రైళ్ల కంటే కూడా అంటే దాదాపు ప్రపంచంలో ఇప్పటి వరకు తయారైన ఏ రైలు కూడా 500-600 హార్స్ పవర్ను దాటలేదు. కానీ మన దేశం తయారు చేసిన ఈ రైలు యొక్క ప్రమాణం 1200 హార్స్ పవర్కు చేరుకుంది. ఇది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మరియు అతి పొడవైన రైలు ఇంజన్గా ఇప్పటి వరకు గుర్తించబడింది. ఇది 8 కోచ్లను కూడా దీనికి చేర్చారు. అదేవిధంగా సాంకేతిక వివరాలను కనుక మనము చూసుకున్నట్లయితే ఈ రైళ్ళు హైడ్రోజన్ ఇంధన కణాల ఫ్యూయల్ సెల్స్ ద్వారా పనిచేస్తాయి. హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ కలిసినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది రైలు మోటారును నడిపిస్తుంది. ఈ ప్రక్రియలో ఏకైక ఉత్పత్తి నీరు మాత్రమే. ఇది కాలుష్య రహితంగా కూడా ఉంటుంది. అదేవిధంగా దీని గరిష్ట వేగం కూడా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల సామర్థ్యం కూడా దాదాపుగా 2638 మంది ప్రయాణికులను ప్రయోగాత్మకంగా తీసుకువెళ్ళింది. ఈ రైలు యొక్క కూర్పు కూడా ఒక ప్యాసింజర్ కోచ్ మరియు హైడ్రోజన్ నిల్వ కోసం 2 కోచ్లతో రూపొందించబడింది. పర్యావరణంగా కూడా ఈ రైలు యొక్క ప్రయోజనాలు మనకు అత్యంత ముఖ్యమైనవి. ఈ రైలు కర్బన ఉద్గారాలను అసలే కూడా విడుదల చేయవు. డీజిల్ రైళ్లతో పోలిస్తే శబ్ద కాలుష్యం కూడా తక్కువగా ఉంటుంది. కష్టతరమైన భూభాగాల్లో డీజిల్పై ఆధారపడడాన్ని మనకు ఈ యొక్క రైలు ఈ యొక్క టెక్నాలజీ సాంకేతికత మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు మోదీ ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ హైడ్రో మిషన్ భాగంగా ఉంది. ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు ఎగుమతిలో భారతదేశాన్ని గ్లోబల్ హబ్గా మార్చడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2047 నాటికి భారత రైల్వేల్లో దాదాపు 50 హైడ్రోజన్ రైళ్లను నడపాలని లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా
ఇప్పుడు ప్రస్తుతానికి జింద్ హర్యానాలోని జింద్ మరియు సోనిపట్ మార్గంలో దాదాపు 90 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలును నడుపుతున్నప్పటికీ దాదాపు రాబోయే కాలంలో పర్యాటక ప్రదేశాల్లో ఈ రైళ్లను నడపాలని రైల్వే శాఖ ప్రణాళికలు తయారు చేస్తోంది. ఉదాహరణకు మాథేరాన్ మహారాష్ట్ర, అదేవిధంగా హైడ్రోజన్ రైళ్లను పరిచయం చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. అందుకు తగిన ఏర్పాట్లు కూడా ప్రస్తుతము జరుగుతూ ఉన్నాయి. ఇటీవల 2020 ఈ రైలు ట్రయల్ రన్లను విజయవంతంగా నిర్వహించింది మరియు రైల్వే శాఖ పూర్తి స్థాయి కార్యకలాపాల కోసం కూడా సన్నాహాలను చేస్తోంది. ప్రపంచ స్థాయిలో కనుక మనము ఈ హైడ్రోజన్ నీటితో నడిచే రైళ్ల స్థాయి ఒక విషయాన్ని మనం పోలికలు చూసుకున్నట్లయితే జర్మనీ, చైనా, ఫ్రాన్స్ మరియు బ్రిటన్లు హైడ్రోజన్ రైళ్లను అభివృద్ధి చేశాయి. కానీ భారతదేశ రైలు ఎక్కువ శక్తి 1200 HP పవర్తో పొడవైన 8 కోచ్లు కలిగిన కారణంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలుగా భారతీయ హైడ్రోజన్ రైలు గుర్తింపు పొందింది. దీనికి కనుక ప్రయోజనాలు కనుక మనము చూసుకున్నట్లయితే ఇది కాలుష్య రహితము, కర్బన ఉద్గారాలు లేని ఈ రైళ్లు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయి. అదేవిధంగా ఎలాంటి శబ్ద కాలుష్యం లేకుండా ఉంటుంది. హైడ్రోజన్ ఇంధన కణాలు అత్యంత శక్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. డీజిల్ ఆధారిత రైళ్లపై ఆధారపడడాన్ని తగ్గించడం ద్వారా మనము ఇంధన దిగుమతులను తగ్గించుకోవచ్చు. రైల్వే మంత్రిత్వ శాఖ హైడ్రోజన్ ఇంధన సెల్ ఆధారిత రైళ్ల అభివృద్ధికి దాదాపు 70 కోట్ల బడ్జెట్ను ఈ ఒక రైలుకు కేటాయించింది. అంటే ఒక రైలు తయారు చేయడానికి మినిమం 80 కోట్ల రూపాయల ఖర్చు మరియు అదేవిధంగా భూసేకరణ కోసం కూడా మరో 80 కోట్ల రూపాయల డబ్బులు అవసరం పడతాయి. ఈ హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ కార్యక్రమం కింద హైడ్రోజన్ రైళ్లను దేశంలోని పలు పర్యాటక మరియు అభివృద్ధి రైలు మార్గాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.